టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ని ఆల్రెడీ చూసాము ఫస్ట్ క్లాస్లో. సిలబస్ అనాలిసిస్ తర్వాత మనము ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని విశ్లేషించడానికంటే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. సో ఇప్పటివరకు జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లలో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒకే ఒక్క గ్రూప్ 1, అది కూడా 2011 గ్రూప్ 1. అయితే ఈ 2011 గ్రూప్ 1 కోర్టు కేసుల వల్ల జాప్యం జరిగి కొత్తగా ఎగ్జామ్ పెట్టిన తర్వాత అప్పటికే తెలంగాణ వచ్చి ఉన్నది. సో 2016లో ఒక గ్రూప్ 1 జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్గా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 సిలబస్కి అనుగుణంగా జరిగినటువంటి ఎగ్జామ్. ఇదొక్కటే మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏకైక ఎగ్జామ్. సో దీనికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో కూడా ఒక గ్రూప్ 1 జరిగింది. మరియు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ 3 సార్లు గ్రూప్ 1 జరిగింది. సో ఈ ప్రశ్నలన్నిటినీ కనుక ఒకసారి మనం విశ్లేషిస్తే గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ముఖ్యంగా నేను ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ని మాత్రమే తీసుకున్నాను. మీరు పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని, జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని, హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు సపరేట్గా కనుక అనలైజ్ చేయగలిగితే దెన్ ప్రశ్నలు ఎక్కడెక్కడి నుండి వస్తున్నాయి, ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి దొరుకుతుంది, ఒక్కొక్క ప్రశ్న వెనక ఉండేటటువంటి డైరెక్టివ్ కీవర్డ్స్ ఏంటి అనేటటువంటి అంశాలని కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు మనం అనలైజ్ చేయబోయేటటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లలో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక ప్రశ్నకు సంబంధించినటువంటి కీవర్డ్ ఏంటి. సో దీన్నే మనం ఏమంటామంటే డైరెక్టివ్ కీవర్డ్ అంటాం. డైరెక్టివ్ కీవర్డ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఒక ప్రశ్నను మిమ్మల్ని ఏం డిమాండ్ చేస్తూ ఉంది, లైక్ వివరించమని వస్తున్నాయా, లేకపోతే డిఫరెన్షియేట్ చేయమని చెప్తున్నారా, లేకపోతే విశదీకరించమని చెప్పేస్తున్నారా, లేదా విమర్శించమని చెప్తా ఉన్నారా, లేదా కేవలం నిర్వచించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారా. సో ఏ పర్టికులర్ ప్రశ్న యొక్క డైరెక్టివ్ కీవర్డ్ ఎట్లుంది అండ్ ఏ డైరెక్టివ్ కీవర్డు అత్యధిక సార్లు అడుగుతున్నాడు అనేటటువంటి అంశాన్ని మనము విశ్లేషిద్దాం. తర్వాత రెండవది, ఒక ప్రశ్నలో సాధారణంగా ఎన్ని పార్ట్స్, అంటే ఎన్ని భాగాలు అడుగుతున్నాడు. సో ఒక ప్రశ్నలోనేమో కేవలం ఒకే పర్టికులర్ క్వశ్చన్ ఉంటుంది, ఒకే పార్ట్ ఉంటుంది. ఇంకా కొన్ని ప్రశ్నలలోనేమో 2 భాగాలు ఉంటాయి. సో ఇంకా కొన్ని ప్రశ్నలలో 3 భాగాలు ఉంటాయి. చాలా రేరెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్లలో మాత్రమే 4 పార్ట్స్ ఉంటాయి. సో ఈ 4 పార్ట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, ఒక 4 పదాలు ఇస్తాడు మిమ్మల్ని, మీకు 4 పదాలు ఇచ్చి ఆ 4 పదాలకు సంబంధించినటువంటి అంశాల మీద వివరించమని చెప్తాడు. అంటే 4 పదాలు 150 వర్డ్స్లో రాయాలి అని అంటే ఒక్కొక్క పదానికి మనం 30 to 35 వర్డ్స్ని మాత్రమే కేటాయించాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. 30 to 35 వర్డ్స్ అంటే 3.5 లైన్స్. సో దాని తర్వాత థర్డ్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ప్రశ్నల యొక్క సోర్స్ ఎక్కడుంది. సోర్స్ అంటే ఏ పుస్తకంలో నుండి ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఏ డాక్యుమెంట్లో నుండి ఒక ప్రశ్న అడుగుతున్నాడు, అసలు ఏ రేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సాలార్జంగ్ సంస్కరణలను తీసుకున్నాం అనుకోండి. ఈ సాలార్జంగ్ సంస్కరణలు అనేటటువంటి ఒక భాగం నుండి అసలు ప్రశ్నలు అడుగుతున్నారా లేదా. దాని తర్వాత నీటి కేటాయింపులలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం, ఇదొక రేంజ్, ఇదొక సబ్ టాపిక్. సో ఈ నీటి కేటాయింపులలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నలు అడుగుతున్నారా లేదా. దాని తర్వాత ఉద్యోగాల కేటాయింపులలో, ఉద్యోగ నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, వివక్ష ఏంటి, దీనిపైన ఏమైనా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారా లేదా. లేదా ఆర్థిక కేటాయింపులలో, ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం ఏంటి. సో ఈ రకంగా
వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న యొక్క సోర్స్ ఏంటి, వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న ఏ పర్టికులర్ భాగం నుండి ఏ పర్టికులర్ సబ్ టాపిక్ నుండి అడుగుతున్నారు అనేటటువంటి అంశాన్ని మనము అంచనా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ చాప్టర్లో మనకు దాదాపుగా ఒక 5 నుండి 6 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎకానమీ, హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఎకానమీ, దాని తర్వాత నీళ్ళల్లో అన్యాయము, నియామకాలలో అన్యాయము, తర్వాత ఆర్థిక కేటాయింపులలో అన్యాయము, దాని తర్వాత అల్ప అభివృద్ధి తెలంగాణ, దాని తర్వాత ప్రజెంట్ ట్రెండ్స్ ఆఫ్ ద జిఎస్డిపి, అంటే జిఎస్డిపి యొక్క ప్రస్తుత ధోరణులు. సో ఈ 6 సబ్ టాపిక్స్లలో మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ చాప్టర్లో. ఈ 5 క్వశ్చన్స్ మళ్ళీ ప్రతి క్వశ్చన్కి కూడా సబ్ క్వశ్చన్ ఉంటుంది. ఈ పర్టికులర్ ప్రశ్నలు ఏ పర్టికులర్ టాపిక్ నుండి అడుగుతున్నారు, ఏ పర్టికులర్ రేంజ్ నుండి అడుగుతున్నారు అనేటటువంటి అంశాన్ని మనము గమనించాలి. దాని తర్వాత ఒక ప్రశ్నలో ముఖ్యంగా ఏ అంశాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు, అండ్ మనం ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రశ్నను మనము ఎక్కడి నుండి తీసుకురావాలి, ఆ ప్రశ్నకు మనం ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మన దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి. సో ముఖ్యంగా మనం ఈ పర్టికులర్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ కావాల్సినటువంటి సోర్సెస్ అండ్ మెటీరియల్స్ ఏంటి అనేటటువంటి అంశాన్ని మనము ఈ పర్టికులర్ రోజు మనము డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లలో వచ్చినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నలను నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఒక్కొక్క ప్రశ్నను తీసుకొని ఆ ప్రశ్న యొక్క సరళి ఏముంది, ఆ ప్రశ్న ఎక్కడి నుండి అడిగారు అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి గమనించాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఏపీపీఎస్సి 2017లో అడిగారండి. ఏపీపీఎస్సి 2017 ఏంటి ప్రశ్న? 2004వ సంవత్సరంలో శ్రీ కోనేరు రంగారావు నేతృత్వంలో భూ కమిటీని నియమించడానికి గల కారణాలు మరియు భూ సంస్కరణలకు సంబంధించి ఆ కమిటీ చేసిన సిఫారసులను తెలియజేయండి. ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2017లో అడిగినప్పటికీ ఇది తెలంగాణలో ఉన్నటువంటి 3వ చాప్టర్ భూ సంస్కరణలకు సంబంధించి నేను ఆల్రెడీ సిలబస్కు సంబంధించినటువంటి అనాలిసిస్ అంతా కూడా చెప్పాను. సో ఇంకెవరైనా సిలబస్ అనాలిసిస్ని చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళేసి సిలబస్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అనేటటువంటి అంశాలని మళ్ళొకసారి చదవండి. సో 2017 ఏపీపీఎస్సిలో అడిగినప్పటికీ ఇది తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్ర భూ సంస్కరణల గురించి కూడా చదవాలి. కాబట్టి కోనేరు రంగారావు కమిటీ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1లో కూడా అడిగేటటువంటి ఆస్కారం అనేది ఉంది. సో ఈ పర్టికులర్ ప్రశ్న సో వీళ్ళే డైరెక్ట్ ఈ పర్టికులర్ ప్రశ్నలో మీరు ఇంగ్లీష్ కీవర్డ్ కనుక చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్. సో ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి కీవర్డ్ ఇచ్చాడు. సో నేను మొట్టమొదటిసారిగా అబ్జర్వ్ చేయమన్నది ఏంటి అని అంటే ఏ పర్టికులర్ డైరెక్ట్ ఈ కీవర్డ్ మిమ్మల్ని అడుగుతున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి కీవర్డ్ ఇక్కడ ఇచ్చాడు. రెండవది దీంట్లో గమనించాల్సింది ఏంటి అంటే ఈ పర్టికులర్ ప్రశ్నలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. సో బ్రింగ్ అవుట్ అనేది ఇంకొక కీవర్డ్ అండి. ఎక్స్ప్లెయిన్ అనేది ఫస్ట్ కీవర్డ్, బ్రింగ్ అవుట్ అనేది రెండవ కీవర్డ్. సో 2 కీవర్డ్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ప్లెయిన్, 2 బ్రింగ్ అవుట్. ఎక్స్ప్లెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు వివరించండి. ఓకే, అండ్ భూ సంస్కరణలకు సంబంధించి ఆ కమిటీ సిఫారసులను తెలియజేయండి. అంటే బ్రింగ్ అవుట్ అంటే మీనింగ్ ఏమి ఇచ్చండి అండి, బ్రింగ్ అవుట్ తెలియజేయండి. ఈ 2 కీవర్డ్స్ని బేస్ చేసుకొని ఈ ప్రశ్న ఇచ్చారు. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయండి. హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? 2 పార్ట్స్. అండ్ ఈ ప్రశ్న యొక్క సరళిని కనుక మనము గమనించినట్టయితే సో ఈ ప్రశ్నలో ఎంతవరకు ఈ ప్రశ్నను మనం ఆన్సర్ చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే ఇప్పుడు సో ఈ పర్టికులర్ ప్రశ్నలు అడిగినటువంటి థింగ్స్ 2 థింగ్స్ అండి. ఒకటి 2004లో
కోనేరు రంగారావు కమిటీ వచ్చింది. రంగారావు కమిటీ. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసులు, సో పార్ట్ 2 వచ్చేసి సిఫారసులు. ఓకే, పార్ట్ 2 వచ్చేసి సిఫారసులు. సో ఇక్కడ చూడండి, కోనేరు రంగారావు నేతృత్వంలో భూ కమిటీని నియమించడానికి గల కారణాలు. సో కోనేరు రంగారావు కమిటీని నియమించడానికి కలిగినటువంటి కారణాలు. ఓకే, అండ్ ఇది ఇచ్చినటువంటి సిఫారసులు. సో మొత్తం 150 వర్డ్స్కి సంబంధించి మీకు కొంత పార్ట్ ఇంట్రడక్షన్కి పోతే, సో ఇంట్రడక్షన్, దీనికి ఏదైనా కన్క్లూజన్ ఉంటుందంటే దీనికి పెద్దగా కన్క్లూజన్ మీరు ఇవ్వాల్సినటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ మీ ఒపీనియన్ను అడగట్లేదు, తర్వాత మీ కామెంట్ను అడగట్లేదు, అండ్ దీన్ని ఏదో ఒక రకంగా దీనిపైన ఒక కన్క్లూజన్ ఇవ్వండి అని చెప్పేసి కూడా అడగటం లేదు. కాబట్టి మీరు 2004లో కోనేరు రంగారావు కమిటీని ఏర్పాటు చేయడానికి కలిగినటువంటి కారణాలను 1 2 3 4 5 6 ఇట్లా పెడితే సరిపోతుంది. రెండోది, వాళ్ళు ఇచ్చినటువంటి సిఫారసులను వరుసగా రాస్తే సరిపోతుంది. ఇది ఈ పర్టికులర్ ప్రశ్న వెనక ఉన్నటువంటి ఉద్దేశం. సో చాలా సింపుల్ క్వశ్చన్. సో మీకు ఇచ్చినటువంటి డైరెక్ట్ కీవర్డ్ వివరించండి, తెలియజేయండి. అండ్ దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో మీ ఒపీనియన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ మనం ఏం చదవాలి ఇక్కడ, ఈ ప్రశ్న ఎక్కడి నుండి వచ్చింది అని అంటే భూ సంస్కరణలు అనేటటువంటి లెసన్ చాప్టర్ నెంబర్ 3 అండి. ఇది భూ సంస్కరణల యొక్క అమలు కోసం ఏర్పాటైనటువంటి కమిటీలు, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కమిటీలు. సో కోనేరు రంగారావు కమిటీకి చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. సో కోనేరు రంగారావు కమిటీని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్గా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. కాబట్టి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగిండు. ఇది భూ సంస్కరణలకు సంబంధించినటువంటి కమిటీ. దాని తర్వాత రెండవ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది చూడండి, డిస్కస్ అనేటటువంటి కీవర్డ్ తోటి ఆంధ్రప్రదేశ్లో కౌలు సంస్కరణలు పరిణామ క్రమాన్ని గురించి చర్చించి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం, సో దీన్ని అండర్లైన్ చేసుకోండి, ఆంధ్ర ప్రాంతము కౌలు చట్టము 1956లోని ప్రధాన అంశాలను ఆ చట్టానికి జరిగినటువంటి సవరణలతో సహా వివరించండి. ఈ పర్టికులర్ ప్రశ్న ఎక్కడి నుండి వచ్చింది? ఈ పర్టికులర్ ప్రశ్న భూ సంస్కరణలలో కౌలు సంస్కరణలకు సంబంధించినటువంటి రేంజ్ నుండి వచ్చింది. సో కౌలు సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం నుండి వచ్చింది. నార్మల్గా మనకు భూ సంస్కరణలు అనగానే సో నార్మల్గా మనకు భూ సంస్కరణలు అని అంటే ఒక 3 అంశాలు ప్రధానంగా ఉంటాయండి. మళ్ళీ మనం భూ సంస్కరణలకు సంబంధించి ఒక్కొక్క ప్రశ్న డిస్కస్ చేసేటటువంటి క్రమంలో మళ్ళీ మనము మరింత విశ్లేషణాత్మకంగా ఈ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేద్దాం. దీంట్లో ఒకటి మధ్యవర్తుల తొలగింపు, 2 కౌలు సంస్కరణలు, 3 భూగరిష్ట పరిమితి. ఓకే, మధ్యవర్తుల తొలగింపు అంటే అబాలిషన్ ఆఫ్ ద ఇంటర్మీడియరీస్. సో మనకు ఇండియా మొత్తంలో జమీందారీ సిస్టము, రైతువారి సిస్టమ్, మహల్వారి సిస్టంలో భాగంగా చాలామంది మధ్యవర్తులు ఉంటారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్ రాష్ట్రంలో కానీ జాగీర్ వ్యవస్థ అమల్లో ఉండేది, ఇనాందారీ వ్యవస్థ అమల్లో ఉండేది. సో భూముల యొక్క వ్యవస్థ అంతా కూడా కొంత డిఫరెంట్గా ఉండేది. కాబట్టి ఆ మధ్యవర్తులందరినీ కూడా తొలగించుకోవడానికి మరి తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా కొన్ని చట్టాలు, తర్వాత ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేకంగా కొన్ని చట్టాలు వచ్చినాయి. హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని చట్టాలు వచ్చినాయి, అంటే టిల్ 1952-53 వరకు. తర్వాత 54లో కొన్ని చట్టాలు వచ్చినాయి.
అది తెలంగాణ ప్రాంతంలో. దాని తర్వాత ఈ హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం కాలంలో కూడా కొన్ని చట్టాలు వచ్చినాయి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యవర్తులను తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు, ఆంధ్ర ప్రాంతంలో మధ్యవర్తులను తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు వచ్చినాయి. సో ఆ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలను మనం చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. రెండు, కౌలు సంస్కరణలు. సో హైదరాబాద్ రాష్ట్రంలో మనకు షెక్మీదార్స్, ఆసామీ షెక్మీదార్స్ అనేటటువంటి కౌలుదారులు ఉండేటోళ్ళు. ఆ పర్టికులర్ కౌలుదారులకు సంబంధించి రక్షణ ఇవ్వడానికి, భద్రత ఇవ్వడానికి, ఒక నిర్ణీతమైనటువంటి కౌలును చెల్లించడానికి, ఆ భూమిపైన కొన్ని హక్కులను పొందడానికి కొన్ని చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కొన్ని చట్టాలు, ఆంధ్ర ప్రాంతానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. దాని తర్వాత భూగరిష్ట పరిమితి, దీన్నే ల్యాండ్ సీలింగ్ అంటారు. సో తెలంగాణలో, ఆంధ్రలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా భూ సంస్కరణలలో భాగంగా ఉంటాయి. సో భూ సంస్కరణలు అంటేనే ఈ మూడు అంశాలు. సో మీకు ఏ ప్రశ్న వచ్చినా కూడా ఏదర్ ఇక్కడ నుండి వస్తుంది, ఇక్కడ నుండి వస్తుంది, ఇక్కడ నుండి వస్తుంది. ఇవి కాకుండా ఇప్పుడు మిమ్మల్ని ఏమడిగిరు, కమిటీలు. సో భరోసా కమిటీ నుండి మొదలుకుంటే కోనేరు రంగారావు కమిటీకి సంబంధించినటువంటి అంశాలను కూడా మిమ్మల్ని అడుగుతాడు. వీళ్ళు ఇచ్చినటువంటి సిఫారసులు కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ఒక్కసారి మనం ఈ ప్రశ్నను కనుక గమనించినట్టయితే, రెండో ప్రశ్నను కనుక గమనించినట్టయితే, డిస్కస్ అనేది ఒక కీవర్డ్ అండి. ఇక్కడనే మనకి ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి కీవర్డ్ ఉంది, ఇక్కడ డిస్కస్ అనేటటువంటి కీవర్డ్ ఉంది. మనం కీవర్డ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చినటువంటి కీవర్డ్ ఏంటి అని అంటే ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి కీవర్డ్ వచ్చింది. రెండో కీవర్డ్ బ్రింగ్ అవుట్. సో ఎక్స్ప్లెయిన్ అంటే వివరించండి. మళ్ళీ మనం ఒక్కొక్క ప్రశ్నను తీసుకొని ఆ ఒక్కొక్క ప్రశ్న మీద సమగ్రమైనటువంటి అధ్యయనాన్ని, విశ్లేషణను కూడా మనం చేద్దాం. రెండవది తెలియజేయండి. తర్వాత రెండో ప్రశ్నలో వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి డిస్కస్ అంటే చర్చించండి. డిస్కస్ అన్నప్పుడు ఏం చేయాలి, వివరించండి అన్నప్పుడు ఏం చేయాలి అనేది కూడా సో మనం డిస్కస్ చేద్దామండి. డిస్కస్ అనేది ఒక కీవర్డ్. అండ్ రెండవ పార్ట్కి వచ్చేవరకల్లా ఎక్స్ప్లెయిన్. సో ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి కీవర్డ్ మళ్ళొక్కసారి వచ్చిందండి. సో ఇక్కడ రెండవది వచ్చేసి ఎక్స్ప్లెయిన్. సో ఎక్స్ప్లెయిన్ అంటే ఇంతకుముందే చెప్పాను, వివరించండి. ఓకే, వివరించండి అనేటటువంటి కీవర్డ్. సో దీంట్లో కూడా రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి డిస్కస్ అనేటటువంటి పదము, ఒకటి వివరించండి అనేటటువంటి, చర్చించండి అనేది ఒక పదము, అండ్ వివరించండి అనేటటువంటిది ఇంకొక పదం. ఈ రెండు పదాలు దీంట్లో కూడా రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి కౌలు సంస్కరణల యొక్క పరిణామ క్రమాన్ని, అంటే మనము ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే అడిగిండు కాబట్టి మనం నార్మల్గా మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, అంటే 1953 నుండి ఆంధ్ర ప్రాంతంలో కౌలు సంస్కరణల మీద, కౌలు భద్రత మీద, కౌలు సౌకర్యార్థం మీద, మరి ఒక నిర్ణీతపరమైనటువంటి కౌలును ఇచ్చేటటువంటి విధంగా వచ్చినటువంటి చట్టాల మీద మనము 1 by 1 ఎన్ని చట్టాలు వచ్చినాయి, వాటి యొక్క ఉద్దేశాలు ఏంటి, వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేదా వాటిలో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా, అట్లాంటి అంశాలను మనము చర్చిస్తూ వెళ్ళాలి. ఇది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ వచ్చేసి ఆంధ్ర ప్రాంతం కౌలు చట్టం 1956లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, అంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద 1956 యాక్ట్. అసలు ఈ చట్టం అంటే ఏంటి, ఈ చట్టం ఎందుకు ఉద్దేశించబడింది, ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, ఒకవేళ ఏవైనా సవరణలు కనుక వచ్చి ఉంటే, అంటే 1980లలో కొన్ని సవరణలు వచ్చినాయి, ఆ సవరణలు కనుక వచ్చి ఉంటే ఆ సవరణలు ఏంటి అనేటటువంటి అంశాలని కూడా మనం చర్చించాలి. సో ఈ రకంగా రెండు పార్ట్స్కి కనుక ఆన్సర్ ఇచ్చినట్టయితే ఈ ప్రశ్నను మనం కంప్లీట్ చేసినాం. సో ఈ ప్రశ్న ఎక్కడి నుండి వచ్చింది, ల్యాండ్ రిఫార్మ్స్ నుండి వచ్చింది. ల్యాండ్ రిఫార్మ్స్లో ఎక్కడి నుండి వచ్చింది, కౌలు సంస్కరణల నుండి వచ్చింది. ఈ ప్రశ్న ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ ప్రశ్నలో ఉన్నటువంటి డైరెక్ట్ కీవర్డ్స్ ఏంటి, ఒకటి చర్చించండి, 2 వివరించండి.
ఇది గుర్తుపెట్టుకోండి. మనం కనీసం ఒక 10 to 15 క్వశ్చన్స్ని అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, వాటికి ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటటువంటి ఒక అవగాహన అనేది మనకు వస్తుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. సో థర్డ్ క్వశ్చన్ ఏపీపీఎస్సి 2017లో అడిగాడు. ఇదే ప్రశ్న మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పరీక్షలలో కూడా అడగవచ్చు. సో ఏంటి? డిస్కస్ ద స్ట్రక్చరల్ కంపోజిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ అట్ కరెంట్ అండ్ కాన్స్టాంట్ బేసిక్ ప్రైజెస్ ఫ్రమ్ 2014-15 to 2016-17 ఏపీపీఎస్సి 2017. సో 2014-15 నుండి 2016-17 సంవత్సరాల మధ్య కాలంలో ప్రస్తుత మరియు స్థిర ప్రాథమిక ధరలలో 2011-12 మూలము బేస్ స్థూల విలువ జోడింపు గ్రాస్ వాల్యూ యాడెడ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మితిని గురించి చర్చించండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మోస్ట్ టెక్నికల్ క్వశ్చన్ అండి. ఇదే తెలంగాణ ప్రాంతంలో అడగాలనుకోండి ఇదే ప్రశ్నను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రశ్నపత్రాన్ని తయారు చేసే వాళ్ళైనా, తెలంగాణ ప్రశ్నపత్రాన్ని తయారు చేసే వాళ్ళైనా తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి వేరే రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యక్తులే తయారు చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది కూడా తయారు చేస్తారు. అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంత పేపర్నేమో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ యొక్క పేపర్నేమో తెలంగాణ ప్రాంతం వాళ్ళు తయారు చేసేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో ప్రశ్నపత్రాలు తయారు చేసేటటువంటి టీం అంతా కూడా ఒకటే. కాబట్టి ఒక రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రశ్నపత్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది మనకు పక్క రాష్ట్రం కాబట్టి, సో మనము ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 60 సంవత్సరాలకు పైగా కలిసినాం కాబట్టి అదే రకమైనటువంటి హిస్టరీ ఉంటుంది, అదే రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, అదే రకమైనటువంటి సామాజిక వ్యవస్థ ఉంటుంది. కాబట్టి అక్కడ అడిగేటటువంటి ప్రశ్నల సరళినే మన దగ్గర కూడా ఉండవచ్చు. సో 2017లో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. ఏంటి ప్రశ్న అంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని గమనించండి. సో ఈ కీవర్డ్స్ని కనుక మీరు గమనించినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చు. ఒకటి 2014-15 అనేది ఒక కీవర్డ్, 2016-17 అనేది ఒక కీవర్డ్. ఈ మధ్యకాలంలో ప్రస్తుత అంటే కరెంట్, స్థిర అంటే కాన్స్టాంట్, ప్రాథమిక ధరలలో స్థూల విలువ జోడింపు అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మితిని వివరించండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ కంపోజిషన్ అన్నాడండి. ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదానికి మీనింగ్ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మితి. ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మితి చాలా ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ ఉన్నాయి. ఈ ప్రశ్న ఏం ప్రశ్న అసలు? సో ఈ ప్రశ్నను కనుక నేను గమనిస్తే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు జిఎస్డిపికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. నార్మల్గా జిఎస్డిపిని కానీ, జిఎస్డిపి గ్రోత్ రేట్స్ని కానీ, జిఎస్డిపి గ్రోత్ అంటే వృద్ధి రేట్లు అందాం, జిఎస్డిపి వృద్ధి రేట్లు, తర్వాత వివిధ రంగాల యొక్క వృద్ధి ధోరణులు, మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి జిఎస్డిపి వృద్ధి రేట్లు, వివిధ రంగాల యొక్క వృద్ధి ధోరణులు. ఈ వివిధ రంగాల యొక్క వృద్ధి ధోరణులు అని అంటే 3 రంగాలు ఉంటాయండి. ఒకటి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, తర్వాత పారిశ్రామిక రంగం, దాని తర్వాత సేవల రంగం. నేను ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము అని చెప్పేసి రాయటం లేదు. గమనించండి, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ప్రాథమిక రంగం, పారిశ్రామిక రంగం ఈజ్ నాట్ ఈక్వల్ టు ద సెకండరీ సెక్టర్. రిమెంబర్, అది ఎందుకు కాదు అనేది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ 3 అంశాలను కూడా 2 ధరల వద్ద లెక్కిస్తాం. ఒకటి స్థిర ధరల వద్ద అంటే మనకి ఇప్పుడు బేస్ ఇయర్ వచ్చేసి 2011-12 ఉంది,
దీన్నే ఆధార సంవత్సరం అంటాం మనం, ఆధార సంవత్సరం. స్థిర ధరల వద్ద 2011-12. దీన్నే వాస్తవ వృద్ధి లేదా వాస్తవ జీడిపి అంటారు. రెండవది వచ్చేసి ప్రస్తుత ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద. దీన్నే కరెంటు ప్రైస్ అంటారు, దీన్నే వర్తమాన ప్రైజ్ల వద్ద. సో వీటన్నిటి అంశాలను కూడా మనము స్థిర ధరల వద్ద లెక్కిస్తాం, మరియు ప్రస్తుత ధరల వద్ద కూడా లెక్కిస్తాం. దీంతో పాటుగా ఇప్పుడు మొత్తం జిఎస్డిపిలో అగ్రికల్చర్ నుండి ఎంత వస్తుంది, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ నుండి ఎంత వస్తుంది, సర్వీస్ సెక్టర్ నుండి ఎంత వస్తుంది, అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుండి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది, పారిశ్రామిక రంగం నుండి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది, సేవల రంగం నుండి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది అనేటటువంటి అంశాలని కూడా మనం కరెంటు ప్రైస్ అంటే ప్రస్తుత ధరల వద్ద, మరి కాన్స్టాంట్ ప్రైస్ అంటే ఆధార సంవత్సర ధరల వద్ద కూడా లెక్కిస్తాం. సో ఈ రకంగా జిఎస్డిపిని లెక్కిస్తాం. సో మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, అండ్ ఇప్పుడు ప్రస్తుతం 2014-15 తర్వాత జాతీయ ఆదాయాన్ని ఎట్లా లెక్కిస్తాము అని అంటే, జాతీయ ఆదాయాన్ని కానీ, వ్యవసాయ రంగ వృద్ధి రేటును కానీ, పారిశ్రామిక రంగ వృద్ధి రేటును కానీ, సేవల రంగ వృద్ధి రేటును కానీ జీవీఏ అట్ బేసిక్ ప్రైస్. సో దీన్నే తెలుగులో రాయాలి అంటే విలువ జోడింపు లెక్కింపు, విలువ జోడింపు లెక్కింపు బేస్ ధరల వద్ద అంటారు, లేదా ఆధార సంవత్సర ధరల వద్ద అంటారు. ఇది 2014-15 తర్వాత, 2014-15 తర్వాత జాతీయ ఆదాయాన్ని కానీ, వ్యవసాయ రంగం యొక్క వృద్ధి తీరుతెన్నులను కానీ, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి తీరుతెన్నులను కానీ, సేవల రంగం యొక్క వృద్ధి తీరుతెన్నులను కానీ లెక్కించడానికి ఉపయోగించేటటువంటి ఫార్ములా. దీనికి ఒక టెక్నికల్ ఫార్ములా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలో అంటే మీకు అడిగినటువంటి ఈ ప్రశ్నలో అడిగినటువంటి అంశాలు ఏంటి అని అంటే, మీరు 2014-15 నుండి 2016-17 అంటే 14-15, 15-16 అండ్ 16-17 ఈ 3 సంవత్సరాలకు సంబంధించి వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగం యొక్క వృద్ధి రేట్లు మరియు కాంట్రిబ్యూషన్స్. సో 2014-15, 15-16, దెన్ 16-17, మళ్ళీ ఈ 3 సంవత్సరాలలో సో ఇక్కడ ప్రస్తుత ధరల వద్ద, ఆధార సంవత్సరం వద్ద, ప్రస్తుత ధరల వద్ద, ఆధార సంవత్సరం వద్ద, ప్రస్తుత ధరల వద్ద, ఆధార సంవత్సరం వద్ద. ఈ రకంగా మనము ఈ వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవల రంగము జిఎస్డిపికి వృద్ధి రేట్లు కూడా అవసరం లేదండి, జిఎస్డిపికి ఎంత కాంట్రిబ్యూషన్ అంటే ఎంత వాటా ఉంది. ఇప్పుడు సపోజ్ ఇండియన్ జీడిపి తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ నుండి దాదాపుగా 17% వాటా జీడిపిలో ఉంటుంది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యవసాయ రంగం నుండి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, పారిశ్రామిక రంగం నుండి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, సేవల రంగం నుండి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది అనేది మనకు వచ్చేటటువంటి ప్రశ్న. ఇది మనకు ఫస్ట్ చాప్టర్లో మరి జిఎస్టిబి వృద్ధి తీరుతెన్నులు అనేటటువంటి అంశం కూడా మనకిచ్చారు. ఇది తెలంగాణలో కూడా ఉంటుంది. సో ఈ ప్రశ్నను ఆన్సర్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి సోర్సెస్ ఏంటి, ఈ ప్రశ్న ఎక్కడి నుండి ఆన్సర్ చేయొచ్చు, అండ్ ఈ ప్రశ్నలో ఇచ్చినటువంటి కీవర్డ్స్ ఏంటి అనేది కనుక చూస్తే ఒకే ఒక కీవర్డ్ ఇచ్చిండు, ఒకే ఒక పార్ట్ ఇచ్చిండు. ఆ కీవర్డ్ ఏంటి అని అంటే చర్చించండి, డిస్కస్. సో డిస్కస్ అనేటటువంటి పదం మళ్ళొచ్చింది. ఓకే, డిస్కస్ అనేటటువంటి పదం మళ్ళొచ్చింది. సో థర్డ్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి పార్ట్ ఏంటి, డిస్కస్. డిస్కస్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటి, చర్చించండి. అయితే ఈ ప్రశ్న కొంత టెక్నికాలిటీస్ని కలిగినటువంటి ప్రశ్న అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ మీకు నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి టెక్నికల్
సాంకేతిక పరమైనటువంటి బేసిక్స్ ఉండాలి. అంటే జాతీయ ఆదాయాన్ని ఎట్లా లెక్కిస్తారు, వ్యవసాయ రంగం అంటే ఏంటి, వ్యవసాయ రంగము మరియు అనుబంధ రంగాలు అంటే ఏంటి, పారిశ్రామిక రంగం అంటే ఏంటి, సేవల రంగం అంటే ఏంటి, మరియు జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ అనేటటువంటి ఫార్ములాను వాడతారు. అండ్ స్ట్రక్చరల్ కంపోజిషన్ అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మితి. ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మితి అంటే స్ట్రక్చరల్ కంపోజిషన్ను బట్టే ఆ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి నిర్మాణ వ్యవస్థను కలిగి ఉన్నది అనేటటువంటి అంశాన్ని మనం అంచనా వేస్తాం. సో దీంట్లో మీకు నేషనల్ ఇన్కమ్ను క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సినటువంటి బేసిక్స్, స్థిర ధరల వద్ద జిఎస్డిపి అంటే ఏంటి, తర్వాత ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి అంటే ఏంటి, దాన్ని ఎట్లా లెక్కిస్తారు అనేటటువంటి అంశాలు, వీటితో పాటు మీకు ఖచ్చితంగా 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అంటే డాటా కూడా తెలిసి ఉండాలి. సో ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ డాటా పర్సంటేజ్ వైజ్, స్థిర ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద మరియు నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి బేసిక్స్. సో మిగతా అంటే మనం ముందు చూసినటువంటి 2 ప్రశ్నలతోటి పోల్చుకుంటే ఇది కొంత కష్టసాధ్యమైనటువంటి ప్రశ్నగా మనం భావించవచ్చు. లేదు అనంటే ఈ స్టాటిస్టిక్స్ తెలియకుండా మనము నామకే వాస్తిగా ఆన్సర్ రాసినా కూడా దానికి పూర్తి స్థాయి మార్కులు వచ్చేటటువంటి ఆస్కారం అయితే లేదు. సో చర్చించండి అంటే ఏం చర్చించాలి, సపోజ్ ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి డాటా మొత్తాన్ని కూడా మనం పొందుపరచబడిన తర్వాత అప్పుడు మరి 2014-15 నుండి 16-17కు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల యొక్క వృద్ధి కానీ, వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల యొక్క వాటా మొత్తం జిఎస్డిపిలో పెరుగుతుందా తగ్గుతుందా, ఒకవేళ స్థిరంగా పెరుగుతుందా స్థిరంగా తగ్గుతుందా, ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా మనం రాయాలి. తర్వాత పారిశ్రామిక రంగ వృద్ధి రేటు లేదా పారిశ్రామిక రంగం యొక్క వాటా స్థిరంగా పెరుగుతుందని, స్థిరంగా తగ్గుతుందని, లేదా ఒడిదుడుకులకు గురి అవుతుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం పైన ప్రొవైడ్ చేసినటువంటి డాటా నుండి మాత్రమే సంగ్రహించి రాయాలి. లేకపోతే ఈ డాటాను మనము పొందడం అనేది, ఈ డాటాను మనం తీసుకోవడం అనేది కష్టసాధ్యమైనటువంటి పని. ఓకే, సో అందుకోసమనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం మూలంగా మనకు లభించేటటువంటి కన్క్లూజన్ ఏంటి అని అంటే, ఒక ప్రశ్న యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉంది, ఆ ప్రశ్నకి ఎంత స్థాయిలో ప్రిపేర్ కావాలి అనేటటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. సో దీనికి ఎక్కడి నుండి ప్రిపేర్ కావాలి ఈ ప్రశ్నను అని అంటే, సోర్స్ వచ్చేసి ఎకనామిక్ సర్వే. సో సోషియో ఎకనామిక్ సర్వే 2016-17 సోషియో ఎకనామిక్ సర్వే చదివితే ఈ పర్టికులర్ ప్రశ్నకు మనము ఆన్సర్ చెప్పొచ్చు. ఇది 3rd ప్రశ్నకు సంబంధించినటువంటి అనాలిసిస్ అండి. సో మళ్ళొక్క ప్రశ్న మనం చూద్దాం. సో 4th ప్రశ్న. సో 4th ప్రశ్న నేను వదిలేస్తున్నానండి. సో ఏపీపీఎస్సికి సంబంధించి కాబట్టి నెక్స్ట్ 5th ప్రశ్నను కూడా నేను వదిలేస్తున్నాను. తర్వాత ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అనేది మనకు తెలంగాణలో కూడా ఉంది. సో దీన్ని కూడా నేను వదిలేస్తున్నాను. యా, సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ 7th క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్, డిస్కస్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ టు ద ఆంధ్రప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ ఫర్ as the AP is concerned. అండ్ యాజ్ ఫర్ as the తెలంగాణ is concerned, దీన్ని తెలంగాణకు అనుకూలంగా మార్చుకుందాం. దీన్ని కొట్టేయండి తెలంగాణ. ఒకవేళ ఇక్కడ కూడా తెలంగాణ. ఇప్పుడు ఈ ప్రశ్నను చదవండి. పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితి సందర్భంలో తెలంగాణకు అందిన కేంద్ర సహాయం యొక్క స్వభావం గురించి మరియు ఏ మేరకు సహాయం అందింది అనేటటువంటి విషయం గురించి చర్చించండి. సో మళ్ళొక్కసారి మనకు వచ్చినటువంటి కీవర్డ్ ఏంటి అని అంటే చర్చించండి అనేటటువంటి కీవర్డే వచ్చింది. సో చర్చించండి అనేటటువంటి కీవర్డ్ చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. సో మనం అనలైజ్ చేసేటటువంటి 4th క్వశ్చన్ యొక్క కీవర్డ్ కూడా చర్చించండి. ఓకే, మనం అనలైజ్ చేసేటటువంటి 4th క్వశ్చన్ యొక్క కీవర్డ్ కూడా చర్చించండి. నౌ ఈ ప్రశ్న ఏమడుగుతున్నాడు అని అంటే,
ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, ఎప్పటి నుండి విభజన తర్వాత అంటే 2014 తర్వాత, మనం 2022లో ఎగ్జామ్ రాసినాం అనుకోండి, 2022 ఫినాన్షియల్ ఇయర్ వరకు. తర్వాత కేంద్ర ఆర్థిక సహాయం యొక్క స్వభావాన్ని కూడా చర్చించమన్నాడు. కేంద్ర ఆర్థిక సహాయం అంటే విభజన చట్టం, దీన్నే మనం ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అంటాం. దీంట్లో తెలంగాణ కోసం పొందుపరచబడినటువంటి హామీలేంటి, ఈ హామీల యొక్క అమలు ఎట్లుంది, ఈ అమలులో వచ్చినటువంటి స్వభావం మూలంగా అంటే అమలు ఎస్ బాగుంది, నో బాగలేదు. సో ఎస్ వల్ల జరిగినటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, నో వల్ల జరిగినటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్లుంది. సో తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలి 2014 నుండి 2020 వరకు. అంటే అసలు ఆర్థిక పరిస్థితి అంటే ఏంటి? సో తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలి అని అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే తెలంగాణ ఏర్పడేటటువంటి క్రమంలో తెలంగాణ యొక్క రెవెన్యూ లోటు ఎట్లుంది, దీన్నే రెవెన్యూ డెఫిసిట్ అంటారు. తెలంగాణ యొక్క విత్త లోటు ఎట్లుంది, దీన్నే ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. తెలంగాణ యొక్క వడ్డీ చెల్లింపులు ఎట్లున్నాయి, దీన్నే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటారు. తెలంగాణ యొక్క అవుట్స్టాండింగ్ లయబిలిటీనే మొత్తం అప్పు అంటారు. సో మొత్తం అప్పును మనం ఎట్లా కొలుస్తాము అంటే డెట్ టు జిఎస్డిపి, అంటే మొత్తం జిఎస్డిపిలో అప్పు యొక్క శాతం ఎంత అనేది కొలుస్తాం. ఇది ఎంత ఉంది, దాని తర్వాత తెలంగాణ యొక్క వృద్ధి ఎట్లా ఉంది, ఓకే, దాని తర్వాత తెలంగాణ యొక్క వివిధ రంగాల యొక్క పనితీరు ఎట్లుంది. ఇది 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎట్లుంది, దాని తర్వాత 2021 మీరు ఏ సంవత్సరంలో అయితే పరీక్ష రాస్తున్నారో ఆ సంవత్సరం యొక్క డాటా, అంటే 2021-22 యొక్క పరిస్థితి ఎట్లుంది. సో పరిస్థితి మెరుగైందా మరియు లేదా మరింత లోతులోకి కూరుకుపోయిందా. సో మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ముఖ్యంగా ఏంటి అని అంటే విత్త లోటు పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి అని అంటే మీరు చదవాల్సినటువంటి సోర్సెస్ ఏంటి? సో మీరు చదవాల్సినటువంటి సోర్సు అగైన్ ఎకనామిక్ సర్వే ప్లస్ బడ్జెట్. సో లేటెస్ట్ బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వే చదివి బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాల మీద మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల మీద కనుక మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే ఈ పర్టికులర్ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుంది అని అంటే బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. అండ్ ఇప్పుడు 2022-23 బడ్జెట్ను గమనించినట్టయితే మీరు ఈ బడ్జెట్ను కనుక చదివిరనుకోండి, సో మళ్ళీ మనం చర్చిస్తాం. 2022-23 బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించింది, తెలంగాణ ఆశించినది ఏంటి, కేంద్రం ఏమిచ్చింది. సో తెలంగాణ ఆశించినటువంటి లైన్స్లోనే కేంద్రం ఇచ్చిందా లేదా, సో తెలంగాణ యొక్క స్పందన ఏంటి అండ్ కేంద్రం యొక్క స్పందన ఏంటి, ఈ రెండు అంశాలను కనుక మీరు బేరీజ్ వేసుకున్నట్టయితే ఇట్లాంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే, బట్ కరెంట్ అఫైర్స్లో నుండి తీసుకొని చర్చించాల్సినటువంటి క్వశ్చన్. ఇంకొక ప్రశ్న చూద్దామండి. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే, సో నేను దీని గురించి పెద్దగా మాట్లాడట్లేదు. సో ఇది 2016లో తెలంగాణ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న. ఎక్స్ప్లెయిన్ ద సోషియో ఎకనామిక్ బేసిస్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ పాలసీ, అప్రైజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తెలుగులో భూ సంస్కరణల విధానానికి గల సామాజిక ఆర్థిక ప్రాతిపదికను వివరించండి అంటే ఎక్స్ప్లెయిన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణల యొక్క అమలును సమీక్షించండి అంటే రివ్యూ. ఓకే,
సో ఇక్కడ సమీక్షించండి అన్నాడు, ఇక్కడ అప్రైజ్ అన్నాడు. రివ్యూ అనేటటువంటి పదం ఇవ్వలేదు. సో రివ్యూ అనేటటువంటి పదం కంటే కొంత ఉన్నతమైనటువంటి పదాన్ని మనము అప్రైజ్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి కీవర్డ్స్ 2016 ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి కీవర్డ్ ఒకటి ఎక్స్ప్లెయిన్, మళ్ళీ వచ్చింది. రెండో కీవర్డ్ వచ్చేసి అప్రైజ్. సో ఎక్స్ప్లెయిన్ అంటే వివరించండి, అప్రైజ్ అంటే సమీక్షించండి. అప్రైజ్ అంటే సమీక్షించండి. నౌ ఈ రెండు కీవర్డ్స్ మాత్రమే మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయండి. సో ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి మళ్ళొకసారి మనం వెళ్దాం. సో వచ్చినటువంటి ప్రశ్న ఏముంది? భూ సంస్కరణల విధానానికి గల సామాజిక ఆర్థిక ప్రాతిపదికను వివరించండి. భూ సంస్కరణలకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక ప్రాతిపదికన అంటే మనం భూ సంస్కరణలు అంటే ఏమనుకున్నామండి? ఒకటి భూ సంస్కరణలు అంటేనే మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, భూ గరిష్ట పరిమితి. మరి ఈ మూడు మధ్యవర్తుల యొక్క తొలగింపు కానీ, కౌలు సంస్కరణలు కానీ, భూగరిష్ట పరిమితిని అమలు చేయడానికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి కారణాలేంటి మరియు సామాజిక పరమైనటువంటి కారణాలేంటి? సో నార్మల్గా మనం భూ సంస్కరణలను చదివేటటువంటి క్రమంలో మొదటి ఇంట్రడక్షన్లో భాగంగా భూ సంస్కరణలకు సంబంధించినటువంటి భూ సంస్కరణలు వెనుక ఉన్నటువంటి కారణాలను మనము అధ్యయనం చేస్తాం. లైక్ భూ సంస్కరణలు జరగకపోవడం మూలంగా ఇట్లాంటి భూ వ్యవస్థ, భూ సంబంధిత వ్యవస్థ ఉండడం మూలంగా ఆర్థిక పరమైనటువంటి అసమానతలు వచ్చినాయి, సామాజిక పరమైనటువంటి అసమానతలు వచ్చినాయి, అండ్ వీటి వెనుక రాజకీయపరమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అనేటటువంటి అంశాలని మనము అధ్యయనం చేస్తాం. సో దానికి సంబంధించి ఆర్థిక సామాజిక పరమైనటువంటి కారణాలు ఏమున్నాయి మరియు సామాజిక ఆర్థిక ప్రాతిపదికలను వివరించండి అని చెప్పేసి అడిగిండు. చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. అండ్ భూ సంస్కరణల యొక్క అమలును సమీక్షించమన్నాడు. అంటే భూ సంస్కరణలను తీసుకొచ్చిరు, భూగరిష్ట పరిమితికి సంబంధించి కానీ, కౌలు సంస్కరణలకు సంబంధించి కానీ, మరియు మధ్యవర్తుల యొక్క తొలగింపుకు సంబంధించి కానీ చట్టాలను తీసుకొచ్చినాం. కాబట్టి వాటిని అమలు చేసేటటువంటి క్రమంలో మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరి ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి సంబంధించి కనుక చూస్తే బినామీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, కుటుంబాన్ని యూనిట్గా తీసుకునేటటువంటి వచ్చేటటువంటి సమస్యలు కానీ, వ్యక్తిని ప్రామాణికంగా తీసుకొని భూగరిష్ట పరిమితిని అంచనా వేసేటటువంటి క్రమంలో కానీ, దాని తర్వాత ఒక భూమి యొక్క ప్యాటర్న్ అంటే కొన్ని భూములు ఏమో జాగీర్ భూములు, కొన్ని భూములు ఇనాం భూములు, కొన్ని భూములు లావణ్య పట్టా అంటే గైరాన్ భూములు, కొన్ని భూములు పట్టా భూములు, కొన్నిటికి పట్టాలు లేకపోవడం, ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలు. దాని తర్వాత మధ్యవర్తులను తొలగించేటటువంటి క్రమంలో చాలామంది ఫ్యూడలిస్టులు తమ దగ్గర ఉన్నటువంటి భూమిని కోల్పోయేటటువంటి సాహసాన్ని వాళ్ళు చేయలేదు. ఆ క్రమంలో వాళ్ళు రకరకాల వ్యక్తుల మీద ఈ భూమిని ఎక్కించి మరి ఆ భూమిని తమ గుప్పుట్లోనే పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాటిని అధిగమించడానికి ప్రభుత్వం చేసినటువంటి చర్యలు, ఈ అంశాలన్నింటినీ కూడా మనము 1 by 1 సమీక్షించాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ భూ సంస్కరణలకు సంబంధించి మనకు 3rd చాప్టర్ల నుండి ఈ ప్రశ్న వచ్చిందండి. 3rd చాప్టర్లో ఇంట్రడక్షన్ టు ల్యాండ్ రిఫార్మ్స్ ఒకటి, రీజన్స్ బిహైండ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణల వెనుక ఉన్నటువంటి కారణాలు, దాని భూ సంస్కరణల యొక్క అమలు యొక్క పర్యవేక్షణ, ఈ 3 అంశాలు మనం ల్యాండ్ రిఫార్మ్స్ కనుక పర్ఫెక్ట్గా చదివితే ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క బేసిక్స్లో నుండి ఈ ప్రశ్న వచ్చింది. కాబట్టి కీవర్డ్ కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ ఈ ప్రశ్నలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సామాజిక ఆర్థిక కారణాలను అంటే ప్రాతిపదికను, రేషనాలిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. 2 దాని యొక్క అమలుని యొక్క పనితీరును కూడా సమీక్షించాలి. ఇది ఈ పర్టికులర్ ప్రశ్న. సో ఈ పర్టికులర్ ప్రశ్న యొక్క రేంజ్ అంటే భూ సంస్కరణల నుండి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. తర్వాత సో దీనికి ఇంగ్లీష్ లేదు. సో ఇంకొక ప్రశ్న చూడండి, ఇక్కడ డైరెక్ట్ తెలుగులో తీసుకొచ్చానండి. సో ఇది 2వ ప్రశ్న అనుకోండి. పౌరుల నుండి ప్రభుత్వం భూసేకరణ చేయడం ఏ విధంగా సమర్థనీయం? భూ నిర్వాసితులకు అమలు చేసిన పునరావాస విధానాల్లోని
మార్పులను వివరించండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 2016 టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో అడిగిండు. సో దీంట్లో వచ్చినటువంటి కీవర్డ్ వచ్చేసి వివరించండి. సో ఏ విధంగా సమర్థనీయ అనేది ఒకటి. సో కీవర్డ్ మళ్ళీ వివరించండి, చర్చించండి అనేటటువంటి కీవర్డే ఉంది. ఈ ప్రశ్న ఎక్కడి నుండి వచ్చింది? భూ సంస్కరణలు అనేటటువంటి 3rd చాప్టర్ నుండి ఈ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న యొక్క రేంజ్ ఏంటి అని అంటే, నార్మల్గా ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అనేటటువంటి పదం ఉంటుంది. అంటే అక్విజిషన్ అంటేనేమో భూమిని సేకరించడం, రిహాబిలిటేషన్ అంటేనేమో పునరావాసాన్ని కల్పించడం, అండ్ రీసెటిల్మెంట్ కూడా ఉంటుంది దీన్ని, అంటే పునర్వ్యవస్థను కలిగించడం. ఇప్పుడు రీసెంట్గా మల్లన్న సాగర్ భూములను ప్రభుత్వం తీసుకున్నటువంటి క్రమంలో చాలా సమస్యలు ఉత్పన్నమైనాయి. సో ఈ సమస్యలను అధిగమించడానికి కానీ, ఈ సమస్యలు సృష్టించబడడానికి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. బట్ దీనిపైన కొంత వివరణాత్మకమైనటువంటి ఓన్ నాలెడ్జ్ని కూడా దీనికి యాడ్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. సో ఎందుకు పౌరుల నుండి ప్రభుత్వం భూమిని సేకరించాలి? సో చాలా సింపుల్ ప్రశ్న అండి. దీంట్లో కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం పౌరుల నుండి భూమిని సేకరించాలి అనేటటువంటి దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, అభివృద్ధి కార్యక్రమాల కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం, నీటిపారుదల ప్రాజెక్టులను కట్టడం కోసం, రిజర్వాయర్లను నిర్మించడం కోసం, రోడ్లు వేయడం కోసం, రైల్వే లైన్లు ఇవ్వడం కోసం, ఎయిర్పోర్టులు కట్టడం కోసం, పెద్ద పెద్ద హబ్బులను ఏర్పాటు చేయడం కోసం, ఫార్మసిటీ లాంటి హబ్బులను ఏర్పాటు చేయడం కోసం పౌరుల నుండి ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది. సో దీనికి రకరకాలైనటువంటి కారణాలను మీరు జనరల్గా ఏమాత్రం ప్రిపేర్ కానప్పటికీ కూడా మీరు ఈ ఫస్ట్ పార్ట్కి ఆన్సర్ చేయొచ్చు. రెండవ పార్ట్ వచ్చేసి, మరి ప్రభుత్వము భూమిని సేకరించిన తర్వాత ఆ భూమిని ఎవరైతే కోల్పోతారో వాళ్ళని మనం ఏమంటామంటే భూ నిర్వాసితులు అంటాం. సో ఈ భూ నిర్వాసితులను ఆదుకోవడానికి, ఈ భూ నిర్వాసితులకు జరిగినటువంటి నష్టాన్ని పూరించడానికి ప్రభుత్వం పునరావాసాన్ని కల్పిస్తుంది. ఈ పునరావాసం కల్పించడంలోనే అనేక రకాలైనటువంటి విధానపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఈ ప్రశ్నను ఆన్సర్ చేయాలంటే, ఒకటి, మీరు ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013 అమెండెడ్ ఇన్ 2015 అనేటటువంటి చట్టాన్ని కొంత అధ్యయనం చేయాలి. అండ్ జనరల్ పర్స్పెక్టివ్లో ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలను కూడా మీరు చదవాలి. అంటే ఈ ప్రశ్నను ఆన్సర్ చేయాలంటే మీరు న్యూస్ పేపర్ని బాగా చదవాలి, జరుగుతున్నటువంటి పరిణామాలను బాగా గమనించాలి. అప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ ప్రశ్నను ఆన్సర్ చేయవచ్చు. ఇది కూడా మీకు 3rd చాప్టర్లో నుండి కొంత అవుట్ స్టడీ నుండి వచ్చినటువంటి ప్రశ్న. ఓకే, సో దీన్ని కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద మైక్రో ఫైనాన్స్ మోడల్ ఆఫ్ లింకింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విత్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ పావర్టీ ఎరాడికేషన్? 2016 టీఎస్పీఎస్సీ ప్రశ్నలో వచ్చిందండి. సో తెలుగులో చదివినట్టయితే, మహిళా సాధికారిత మరియు దారిద్ర్య నిర్మూలనకు రాష్ట్రంలో అమలైన స్వయం సహాయక బృందాలు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల సూక్ష్మ విత్త నమూనాలోని ప్రధాన లక్షణాలు ఏవి? డైరెక్ట్ క్వశ్చన్. కాకపోతే దీంట్లో చాలా రకాలైనటువంటి పార్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో డైరెక్ట్ క్వశ్చన్. దీంట్లో ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి అని అంటే వాట్ అనేటటువంటి పదం వచ్చిందంటే మిమ్మల్ని మీకు తెలిసినటువంటి సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నట్టు. వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ మోడల్? ఇదొక కీవర్డ్. మైక్రో ఫైనాన్స్ మోడల్ ఆఫ్ లింకింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ద పావర్టీ ఎరాడికేషన్. సో దీన్ని ఇంకా డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మైక్రో ఫైనాన్స్ మోడల్ అనేది ఒక కీవర్డ్. మైక్రో ఫైనాన్స్ మోడల్. దాని తర్వాత దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారిత, పేదరిక నిర్మూలన,
పేదరిక నిర్మూలన. దాని తర్వాత ఇక్కడ చూడండి, మహిళా సాధికారిత మరియు దారిద్ర్య నిర్మూలనకు రాష్ట్రంలో అమలైన స్వయం సహాయక బృందాలు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల యొక్క సూక్ష్మ విత్త నమూనాల్లోని ప్రధాన లక్షణాలు ఏవి? సో ఇక్కడ చూడండి, నా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవి రెండు లింక్ అయి ఒక మోడల్ను ప్రతిపాదించుకున్నారు. దాన్నే సూక్ష్మ విత్త విధానం అంటారు. దీన్నే తెలుగులో సూక్ష్మ విత్త విధానం. ఇది సో ఈ సూక్ష్మ విత్త విధానం యొక్క మోడల్లో ఉన్నటువంటి సేలియంట్ ఫీచర్స్, ప్రధాన లక్షణాలు వివరించండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ మొత్తాన్ని మీరు సైడ్కి చేసినట్టయితే, ఈ పదాలన్నిటిని కూడా సైడ్కి చేసినట్టయితే సూక్ష్మ విత్త విధానం యొక్క ప్రధాన లక్షణాలను వివరించమన్నాడు. అంటే 1 2 3 4 5 6 అని చెప్పేసి రాయడమే. ఏంటి అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎందుకు వచ్చినాయి? మహిళల్లో సాధికారితను పెంపొందించుకోవడానికి, మహిళల యొక్క ఆర్థిక స్వావలంబనను పెంపొందించడానికి, మహిళల యొక్క పొదుపు వ్యవస్థను మెరుగుపరచడానికి, తద్వారా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచి వాళ్ళను కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వచ్చిందే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటి అని అంటే, ఒక 10 లేదా 15 మంది ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు ప్రతి నెల ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేసుకొని ఆ కాంట్రిబ్యూషన్ను ఒక కమర్షియల్ బ్యాంకులో పొదుపు చేస్తారు. వీళ్ళ యొక్క పొదుపు యొక్క అమౌంట్ని బట్టి, వీళ్ళ యొక్క పొదుపు యొక్క రేషియోని బట్టి, వీళ్ళ పొదుపు యొక్క క్రమక్రమాన్ని బట్టి ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అంటే వాణిజ్య బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే లోన్లు ఇస్తుంది. సో ఈ లోన్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. స్వల్పకాలిక లోన్లు, దీర్ఘకాలిక లోన్లు, పంట రుణాలు, లేదా ఎంటర్ప్రీనర్స్కి సంబంధించినటువంటి చిరు వ్యాపారుల యొక్క లోన్లు, శ్రీనిధి లోన్లు, ఇట్లా చాలా రకాలైనటువంటి లోన్లు ఇస్తుంది. ఈ లోన్లను ఉపయోగించుకొని నెల నెల కొంత అమౌంట్ను కడుతూ తక్కువ వడ్డీకే లోన్లను తీసుకొని వీళ్ళు ఆర్థికంగా ఎదిగి సాధికారితను సాధించడానికి, తద్వారా తమకున్నటువంటి పేదరికాన్ని కోల్పోవడానికి ఈ పర్టికులర్ బ్యాంకులు ఒక సూక్ష్మ విత్త విధానాన్ని తయారు చేశాయి. అంటే మైక్రో లెవెల్లో. సో యూనిస్ అనేటటువంటి ఒక ఆర్థికవేత్త, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఆర్థికవేత్తకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఎందుకు? ఈ మైక్రో ఫైనాన్స్ మోడల్ను ఆయన ఎస్టాబ్లిష్ చేసిండు, ప్రాపగేట్ చేసిండు కాబట్టి. సో మైక్రో ఫైనాన్స్ మోడల్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఉద్దేశించబడింది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క విశిష్టత ఏంటి, ఇది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు తోటి ఎట్లా అనుసంధానం అవుతుంది, అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎట్లా పనిచేస్తాయి అనేటటువంటి ఒక ప్రాథమిక సమాచారము మరి పరీక్ష రాసేటటువంటి అభ్యర్థికి ఉండాలి. దాంతోపాటుగా ఆ పర్టికులర్ మైక్రో ఫైనాన్స్ మోడల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలను కనుక మీరు అనలైజ్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇది ఎక్కడి నుండి చదవాలి అని అంటే, ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ అయింది. ఇది కొత్తగా తెలంగాణలో స్టార్ట్ అయినటువంటి అంశం మాత్రం కాదు. అండ్ దాంతోపాటుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎట్లా పనిచేస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా రెగ్యులర్గా మీరు ప్రయత్నం చేస్తుండాలి. ఇప్పటికీ కూడా తెలంగాణలో వెలుగు అనేటటువంటి ఒక సంస్థ పనిచేస్తుంది. ఈ వెలుగు అనేటటువంటి సంస్థ మొత్తం కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, ప్రభుత్వానికి మరియు బ్యాంకులకు ఒక మధ్యవర్తిత్వ వ్యవస్థగా పనిచేస్తుంది. ఆ పర్టికులర్ వ్యవస్థను కనుక మీరు అధ్యయనం చేయగలిగితే ఈ పర్టికులర్ ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇదొక ప్రశ్న. దాని తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అండి, 2016. ఇక్కడ చూడండి, ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లెడ్ టు సీరియస్ రీజనల్ ఇన్ఈక్వాలిటీ, ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్. అంటే ఇది మొదటి చాప్టర్లో నుండి వచ్చినటువంటి ప్రశ్న. మొదటి చాప్టర్లో నీటి పంపకాల విషయంలో తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వివక్షతాలకు అంశాలను మనం అధ్యయనం చేయాలి. అందులో నుండి వచ్చినటువంటి ప్రశ్ననే ఇది. ఏమడుగుతున్నాడు ప్రశ్నలో ఉన్నటువంటి, పరిశీలించండి అన్నాడు కదా. నేను ఇంతకుముందే డైరెక్ట్ కీవర్డ్స్ ఎట్లా మారుతాయి అనేది నేను చేశాను. పరిశీలించండి కాదు, ఇది పరీక్షించండి అని ఉండాలి. పరీక్షించండి, ఎందుకంటే ఎగ్జామిన్ అని చెప్పేసి ఇంగ్లీష్ కీవర్డ్ ఉంది కాబట్టి మనకు కీవర్డ్స్లో భాగంగా ఇంకొక కొత్త కీవర్డ్స్ యాడ్ అయింది. సో అదే కీవర్డ్ ఏంటి అని అంటే
యా, సో మనకు కీవర్డ్ యాడ్ అయితే ఒకటి ఎగ్జామిన్, అంటే పరీక్షించండి, నాట్ పరిశీలించండి, పరీక్షించండి. సో ఎగ్జామిన్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటి అని అంటే, సో అది పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకొచ్చిందా, నెగిటివ్ రిజల్ట్స్ని తీసుకొచ్చిందా, లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఎగ్జామినరు, ఆ స్టేట్మెంట్ని మనం ప్రూవ్ చేయాలి. కొన్నిసార్లు ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ని నెగిటివ్స్ని రాస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఏంటా స్టేట్మెంటు? నీటిపారుదల అభివృద్ధిలో ఉన్నటువంటి అసమానతలు, ద మల్టీ ప్రాంగ్డ్ అప్రోచెస్ హ్యాస్ ఎనాబుల్డ్ దిస్ వన్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద ఇరిగేషన్ డెవలప్మెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో ఇరిగేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అంటే నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధిలో చూపించినటువంటి వివక్ష మూలంగా మరి అసమానతలు సంభవించినాయి. ఎట్లాంటి అసమానతలు? ప్రాంతీయ అసమానతలు సంభవించినాయి. దీన్ని మనం పరీక్షించాలి. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, ఎందుకంటే దీంట్లో నీటిపారుదల వ్యవస్థలో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాలను చర్చిస్తూనే ఈ అన్యాయాల ఫలితంగా వచ్చినటువంటి ప్రాంతీయ అసమానతలు ఏంటి అనేది కూడా మనం చర్చించాలి. అట్లా చర్చించాలనుకున్నప్పుడు ఏంటి, నీటిపారుదల వ్యవస్థ సరైన స్థితిలో ఉందా లేదా అని పరీక్షించడానికి అది ఎన్ని ఎకరాలకు ఆయకట్టును అందిస్తుంది, తాగునీటి వ్యవస్థ ఎట్లా ఉంది, అండ్ ఎన్ని ఎకరాలలో పంట పండుతుంది, వాటి యొక్క ఉత్పత్తి ఎట్లా ఉంది అనేటటువంటి అంశాలను పరిశీలిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల వ్యవస్థ యొక్క అవుట్పుట్ ఎట్లుంది, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల వ్యవస్థ యొక్క అవుట్పుట్ ఎట్లా ఉంది అనేది కంపేర్ చేసినప్పుడు అక్కడ ప్రాంతీయ అసమానతలు జరిగినాయి అనేటటువంటి అంశాన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ ప్రశ్న ఏం చెప్తుంది అని అంటే ప్రాంతీయ అసమానతలు జరిగాయి అనేటటువంటి అంశాన్ని చెప్తుంది. సో ప్రాంతీయ అసమానతలు జరిగాయి అనేటటువంటి అంశాన్ని ఆల్రెడీ చెప్తుంది కాబట్టి ఇప్పుడు మనము పరీక్షించాల్సింది ఏంటి అంటే అవి ఎట్లా జరిగినాయి అనేటటువంటి అంశాన్ని పరీక్షించాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకున్నాయే రెండు పెద్ద అంతర్రాష్ట్ర నదులు, ఒకటి కృష్ణ, 2 గోదావరి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మాత్రమే ఉండేటటువంటి ఇంకొక అంతర్రాష్ట్ర నది ఏంటంటే తుంగభద్ర తెలంగాణకు అంతర్రాష్ట్ర నది కాదు, కానీ కొంత కృష్ణా నదితోటి హయ్యెస్ట్ దాదాపుగా లార్జెస్ట్ ఉపనది ఏదైనా ఉందా అంటే అది కృష్ణా నది. దాని తర్వాత భీమా నది ఉంటుంది. భీమా నది కర్ణాటకకు మరియు తెలంగాణకు మధ్య ఉండేటటువంటి నది ఇది. సో ఇప్పుడు ఈ నది యొక్క జలాలను పంచేటటువంటి క్రమంలో బచావత్ కమిటీ యొక్క అవార్డును అమలు చేసేటటువంటి క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబించినటువంటి విధానాలు ఎట్లా ఉండే అనేటటువంటి అంశాలను మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మనము మరి రీజనల్ ఇంబ్యాలెన్స్ ఎట్లా వచ్చింది అనేటటువంటి అంశాలని మనము చెప్పొచ్చు. సో సీరియస్ రీజనల్ ఇన్ఈక్వాలిటీ అన్నాడు అంటే చాలా తీవ్రమైనటువంటి ప్రాంతీయ అసమానతలు వచ్చాయి అంటున్నారు. ప్రాంతీయ అసమానతలు వచ్చాయి అని చెప్పడానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. బట్ ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయ రంగం యొక్క వృద్ధి తీరుతెన్నులు, వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధిని మనం అంచనా వేయాలి, నీటిపారుదల రంగం యొక్క ఆయకట్టును మనం అంచనా వేయాలి, అండ్ వివిధ జిల్లాల యొక్క అభివృద్ధి స్థాయిలను కూడా మనము అంచనా వేసినట్టయితే అప్పుడు ఈ సీరియస్ రీజనల్ ఇంబ్యాలెన్స్, రీజనల్ ఇన్ఈక్వాలిటీ ఏంటి అనేది మనం గమనించవచ్చు.